హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో బేసిక్ సింపుల్ పప్పుచారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎప్పుడు చేసిన యమ్మీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఈ పప్పుచారు కాంబినేషన్గా వెజిటేబుల్ బిర్యానీ లేదా బగారా రైస్, సింపుల్ రైస్లోకి ఫ్రైడ్ కర్రీస్తో కాంబినేషన్గా సూపర్గా సెట్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక గంట ముందే ఒక గుప్పెడు శనగపప్పు అలాగే ఒక కప్పు కందిపప్పు వేసుకొని నానబెట్టిన తర్వాత ఈ విధంగా వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పు శనగపప్పుని ఇందులో వేసుకోండి. మనం ఒక కప్పు కందిపప్పుకి గుప్పెడు శనగపప్పు వేసుకున్నాము. శనగపప్పు వేసుకోవడం వల్ల క్రీమీగా టేస్టీగా ఉంటుంది పప్పుచారు. పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు పైకి పొంగకుండా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టి ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు నానింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ టమాటా, ములక్కాడ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ దంచుకునే 7 నుండి 8 వెల్లుల్లి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుని ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోండి. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్ని ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఈ పులుసుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు కోసం ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తొక్క తీసి నీట్గా కడుక్కొని పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ములక్కాడ ముక్కలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చేదు లేకుండా టేస్ట్ పచ్చి వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయని. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా ఫ్రై అవ్వద్దని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. వేసుకొని అంతా ఈవెన్గా కలిపి మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారుని వేసుకోవాలి. వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఇది పొంగచ్చే వరకు మూత పెట్టండి. పొంగే మూమెంట్లో మూత తీసి మరిగించుకోవాలి. ఈ నురుగంతా పోయే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరిగించుకోవాలి పప్పుచారుని. ఇలా నురుగంతా తగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకొని కలుపుకోండి. కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ములక్కాడ పప్పుచారు రెడీ అయిపోయింది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.